వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, చాలా మంది కూడా ఏజ్డ్ పర్సన్స్ మన వీడియోస్ కింద కమెంట్ చేస్తూ ఉన్నారు. సో అంటే మేము ఎక్కువగా నిలబడి ఈ ఎక్సర్సైజులు కావచ్చు, యోగాసనాస్ కావచ్చు చేయలేకపోతా Right. ఉన్నాము. కూర్చున్న చోటనే మనము ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఏమైనా చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా అంటున్నారు. తప్పకుండా. సో ఫస్ట్ మన వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు మోకాలు నొప్పి వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేయకండి. ఓకే. ఎందుకంటే 90% అబోవ్ 90% ద కేసెస్ ఈ డీ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్. ఎస్ ఎస్ రైట్. సో ఆల్రెడీ మీకు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీరు మామూలుగా నిలబడ్డప్పుడే మీ నీ క్యాప్స్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, లోడ్ ఎక్కువ పడుతుంది. దాంట్లో మళ్ళీ మీరు వాకింగ్ చేశారనుకోండి, ఇంకా విపరీతమైన లోడ్ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించేసి అన్నీ కూడా మరి వెయిట్ హ్యాపీగా. లాస్ అవ్వడం కోసం వాకింగ్ రన్నింగ్ చేయమంటా ఉంటారు కదా, అది చేయకూడదండి? అంటే అంటే ముందు వెయిట్ ఎట్లా తగ్గాలంటారు మరి? వెయిట్ తగ్గడానికి మనకు డైట్ ప్లాన్స్ ఉన్నాయి, రైట్. సో తర్వాత ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ మనం చూపిస్తాము. ఓకే, రైట్. Yes. పని చేద్దాం, ఈ వీడియోలో అది కూడా చూపించేసాం. ఓకే, వెయిట్ లాస్ Weight loss. అంటే వాట్ యూ కెన్ సే, మీకు వాకింగ్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది, రైట్. బట్ ద సేమ్ టైం, రైట్, వాకింగ్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది, బట్ ద సేమ్ టైం మీ మీద అసలు ఎఫెక్ట్ పడకుండా చూద్దాం. నైస్ సార్. సో ఫస్ట్ మనం నీస్ గురించి చూసేసుకుందాం. యా రైట్. సో మీరు అంటే మేము ఇలా కింద కూర్చున్నాము, మీరు కూడా కింద కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు సోఫా పైన కానీ బెడ్ పైన కానీ హ్యాపీగా కూర్చొని ఫస్ట్ మీ రెండు లెగ్స్ని స్ట్రైట్గా పెట్టుకొని, కావాలంటే ఇలా బ్యాక్ రెండు హ్యాండ్స్ పెట్టేసి లీన్ చేసుకోవచ్చు. రైట్. లీన్ చేసుకొని ముందు ఏం చేస్తారంటే ఇలా నీస్ ఆల్టర్నేట్గా ట్యాప్ చేయండి. రైట్. ఇలా ఆల్టర్నేట్గా నెమ్మదిగా చేసుకోండి, అంత ఫాస్ట్ ఏం అక్కర్లేదు, నెమ్మదిగా ఆల్టర్నేట్గా ట్యాప్ చేయండి. రైట్. సో మీరు టైమర్ పెట్టుకొని ఫస్ట్ ఒక 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి అలా హ్యాపీగా 1 మినిట్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నీ మీద వెయిట్ పడదు, బట్ ద సేమ్ టైం నీలో మూమెంట్ వస్తుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 కలిపి చేయండి. రైట్. అంటే రెండు మోకాళ్ళు కలిపి ఒకసారి ట్యాప్ చేయడం అనమాట. రైట్. మీకు తెలుస్తుంది అక్కడ movement అనేది? యా. సో ఇది కూడా మీరు 10 సెకండ్స్ స్టార్ట్ చేసి నెమ్మదిగా 30 సెకండ్స్ 1 మినిట్ వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారంటే పాదాలు ఇలా స్ట్రెచ్ చేయడం. రైట్. మీరు నోటీస్ చేస్తే మీరు పాదాన్ని స్ట్రెచ్ మీరు కాలు కదపకూడదు, కాలు అక్కడే ఉంటుంది, ఓన్లీ యాంకిల్ చేయండి. రైట్. మీరు నోటీస్ చేస్తారా, నీ మీద ఎఫెక్ట్ వస్తుంది. అవును. రైట్. యా. సో ఇలా ఆల్టర్నేట్గా ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ అలా చేయండి. రైట్. తర్వాత మళ్ళీ రెండు పాదాలు కలిపి చేయండి. రైట్. రెండు పాదాలు కలిపి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రెండు పాదాలని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయండి, వీలైతే ముందుకు స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు కూడా మీ నీ జాయింట్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ టైట్నెస్. రైట్. సో ఈ మూమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ మోకాళ్ళలో కూర్చొని పెంచడానికి తోడ్పడుతుంటాయి. ఓకే ఓకే. వీలైనంత స్ట్రెచ్ చేయండి. రైట్. మీరు నోటీస్ చేస్తే మీ పాదాల్లో నరాలన్నీ కూడా అవును. కలుగుతున్నాయి. ఎస్ ఎస్ రైట్. రైట్. తర్వాత మళ్ళీగా ఇలా రోల్ చేయండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ ఇలా నెమ్మదిగా రోల్ చేయండి. రైట్. రైట్. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్తాం కదా, అవునా? సో అలాగే మన నీ పెయిన్స్ కూడా మనం టాటా బాయ్ బాయ్ చెప్పొచ్చు. అది చేతులతో కాదు, కాళ్ళతో అనమాట. టాటా బై బై. యా. ఇలా టాటా బాయ్ బాయ్ చెప్పండి, ఈ నీ పెయిన్స్ శాశ్వతంగా మీ నుంచి వెళ్ళిపోతాయి. ఫాస్ట్గా వీలైతే ఎక్కువ మూమెంట్స్ చేయండి. టాటా బై బై అన్న. టాటా బాయ్ బాయ్ చెప్పేసి. ఎస్, కొంచెం రిలీఫ్గా రిలాక్స్డ్గా ఉంది సార్. రైట్. రైట్. చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ మన 60+ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఈ మూమెంట్స్ మీరు చేసుకోండి. హ్యాపీగా మామూలుగా ఎట్లా సార్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు? అవునండి, ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము. అలా విధంగా మనకి మంత్లీ ఒకసారి ఆఫ్లైన్ మనం ఇక్కడ క్యాంపులు కూడా పెడుతుంటాము శంబాల ఆశ్రమంలో. ఓకే. సో ఇలా చేసిన తర్వాత రెండు లెగ్స్ని జాయింట్ చేసి మీ రెండు మోకాలు చిప్పల్ని ఇలా టైట్ లూజ్ చేయండి. దీనికి మీరు ఏం చేస్తారంటే మీ ఇన్నర్ థై మజిల్స్ ఉన్నాయి కదా, వాటిని కాంట్రాక్ట్ చేస్తూ వదిలేసేయండి. ఓకే. రైట్. ఇలా చేస్తే రైట్ మీ నీ క్యాప్ మూమెంట్ అనేది వస్తుంది, చూసారా? రైట్. ఎస్. యా. సో ఇలా ఒక 10-15 టైమ్స్ మీరు మూమెంట్ చేయండి. రైట్. మూమెంట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే వాటిని టైట్ చేసి హోల్డ్ చేయండి. ఓకే. టైట్గా లోపలికి లాగేసి అలాగే పట్టేసుకోండి. మీకు తెలుస్తుందా నీ క్యాప్లో? ఎస్ ఎస్. రైట్. ఒక 10 సెకండ్స్ అలాగే హోల్డ్ చేయండి, మళ్ళీ వదిలేసేయండి. రైట్. మళ్ళీ టైట్ చేయండి, మళ్ళీ వదిలేసేయండి. రైట్. మళ్ళీ టైట్ చేయండి,
ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది కదా, మనం దీన్నే వాడుకుందాం మ్యాట్ని. యా సో ఇలా మీరు మోకాలు కింద ఏదైనా పెట్టుకోండి, రైట్. అంటే మీకు ఏది లేకపోతే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, లేదా బెడ్షీట్ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీ కాల్ని ఇలా పైకి మొత్తం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి ఇప్పుడు పాదాన్ని మూవ్ చేయండి. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? రైట్. మీరు ఇది పెట్టుకొని చేయండి. అసలు చాలా వరకు కూడా దీనికి మూమెంట్ కూడా ఎక్కువ ఇవ్వరు కదా సార్. అసలే ఇవ్వరు. అంటే ఇంకా మనం నడిచే దానికంటే కూడా ఇట్లే కొంచెం చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు impact నడిస్తే ఏమవుతుంది, నీ డ్యామేజ్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ మన ఇళ్ళల్లో ఇలా చున్నీ ఉంటుంది కదా, ఈ చున్నీని తీసుకొని రైట్ ఎగ్జాక్ట్గా పాదం మధ్యలో పెట్టేసి రైట్ ఈ చున్నీని ఇలా ఒకసారి రోల్ చేసుకొని ఇలా టైట్గా పట్టేసి ఇలా పైకి ఎత్తండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నీ జాయింట్ మీద ఇక్కడ పాదం నుంచి లోపలికి ప్రెస్ చేస్తారు, ఓకే ప్లస్ ఈ నీ జాయింట్ ఇలా కిందికి ప్రెస్ కిందికి, చేయండి. yes. రైట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ నీ జాయింట్లో మూమెంట్ వచ్చేస్తుంది. మూమెంట్ వచ్చేసి అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ హైట్ ఒకసారి మీరు చూసుకోండి. అంటే పర్సన్ టు పర్సన్ ఈ హైట్ అనేది వేరీ అవుతుంది. మీకు ఏ హైట్లో కరెక్ట్ ఇంపాక్ట్ వస్తుంది మీ జాయింట్ మీద అనేది చూడండి. చూసి దాన్ని బట్టి మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్ టెక్నిక్, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది చేసేస్తే మీ నీ పెయిన్స్ మటమాయమైపోతాయి. ఓకే, యా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇన్ని బ్యాక్ సైడ్ కూడా చిన్న ప్రెజర్ వస్తుంది. అదే అది అంటే ఆ పాదం నుంచి మీరు ఆ నీ జాయింట్ని లోపలికి లాగుతున్నారు, లోపలికి పుష్ చేస్తున్నారు. రైట్. ఇది ఇట్లా హోల్డ్ చేయాలా సార్? హోల్డ్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఎన్ని రౌండ్స్ చేయాలండి? స్టార్టింగ్లో ఒక 10 seconds తీసుకొని అలా మీరు 1 minute వరకు హోల్డ్ చేసుకోవచ్చు. యా ఒక 3 times చేసుకోవచ్చు. రైట్ లెఫ్ట్ హ్యాపీగా ఆల్టర్నేట్గా తిప్పుకోవచ్చు అనమాట. సో దీనికి మీకు అసలు ఎక్కువ టైం ఏం పట్టదండి. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour మీ ఇందాక చెప్పినవన్నీ కూడా మీరు రిపీట్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా. బేసిక్గా ఏంటంటే మీ ఫుడ్లో సాల్ట్ కంటెంట్ తగ్గించండి. అంటే సాల్ట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అది వెళ్ళి ఆ జాయింట్స్లో డిపాజిట్ అవుతుంది, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. రైట్. తర్వాత వెయిట్ అనేది పెరగకుండా చూసుకోండి. అండ్ ఒకవేళ వెయిట్ పెరిగి వెయిట్తో పాటు అంటే ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటాయి. అంటే నార్మల్ వెయిట్ ఉండి నీ పెయిన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మన క్లయింట్స్ మనకు చెప్తుంటారు. కొంతమంది ఏమో ఓవర్ వెయిట్, అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఓవర్ వెయిట్ వల్ల ఇష్యూస్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం వెయిట్ లేకుండా కూడా. రైట్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ మసాజ్, ఆయిల్ థెరపీస్ అవన్నీ మీరు చేసేసుకోండి. తద్వారా ఇవేంటంటే ఆ జాయింట్లో మూమెంట్స్ని మనం పెంచిన వాళ్ళం అవుతాము. రైట్. సో నెక్స్ట్ వాకింగ్కి ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అనేది మనం చూద్దాం. చిన్నప్పుడు మనం బైసికల్ రైడ్ చేసాము. సో ఇప్పుడు ఆ బైసికల్ లేదు కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి పోయాయి కాబట్టి మీ 2 చేతులు ఇలా లోవర్ బ్యాక్ కింద పెట్టేసేసుకోండి. లోవర్ బ్యాక్ కింద పెట్టేసి ఇప్పుడు రైట్ లెగ్ని మీరు ఒక సైకిల్ రైడ్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఇలా పూర్తిగా ముందుకి పైకి కిందికి వెళ్ళాలి, అంటే ఫ్లోర్ టచ్ చేయకూడదు. ఈ విధంగా సింపుల్గా హ్యాపీగా మూమెంట్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో మీరు ఇలా 1 లెగ్తో స్టార్ట్ చేయొచ్చు. ఇలా లెఫ్ట్ లెగ్ ముందుకు వెళ్తారు, రైట్ లెగ్ ముందుకు వెళ్తారు, మళ్ళీ రివర్స్ వెనకాలకు వస్తారు, రైట్ లెగ్ రివర్స్ వెనక్కి వస్తారు, అదేవిధంగా లెఫ్ట్ లెగ్ రివర్స్ వెనక్కి వస్తారు. సో ఈ 4 వేరియేషన్స్ చాలా చాలా సింపుల్ వేరియేషన్స్. సో ఇవి మీరు స్టార్ట్ చేసుకోండి. సో స్టార్టింగ్లో లైక్ మీరు ఒక 5 లేదా 10తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది మీ ఇంపాక్ట్ ఏంటి, ఎక్కడ పడుతుంది, అబ్డమిన్ మీద ఎక్కడ వస్తుంది. ఎస్ సార్. మొత్తానికి నీ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా. సో ఒక సైక్లింగ్ అంటే ఏదో మనం ఇట్లా సైకిల్ దొక్కేది అనుకున్నట్టుంది, కానీ ఇది సైక్లింగ్ ప్లస్ గాల్లో స్విమ్మింగ్ లాగా ఉంటుంది. రైట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.